అదే నేను అడుగుతున్నాను. అలా ఎలా? అది మన ప్రోడక్ట్. రాత్రింపగలు మనమంతా తయారు చేసిన ప్రోడక్ట్. దానికోసం మనం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. అది మన కంపెనీలోనే పెద్ద లాంచ్ అవుతుందని అనుకున్నాము. మనకున్న కస్టమర్స్, డీలర్స్ అందరూ ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి ఇవాళ ఆ కాలోజీ దాని మీద పేటెంట్ తీసుకున్నాడు. ఎలా ఇది జరిగింది? ఎవరా తప్పు చేసింది? బంగారి, నీకు తెలియకుండా ఈ తప్పు జరిగే ఛాన్సే లేదు. జాన్సమ్మ, ఈ ప్రోడక్ట్ ఫైల్లోనే ఏదో తప్పు జరుగుంటుంది. ఆ ప్రోడక్ట్ ఉన్న ఫైల్ మన సైన్ లేకుండా ఎవరూ తీసుకోలేరు కదా జాన్సమ్మ. మనం సైన్ చేస్తేనే కదా ల్యాబ్లో తీసుకుంటారు. బంగారి, నేను ల్యాబ్లో కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్లే నాకు ఇన్ఫార్మ్ చేశారు. మన కంపెనీ నుంచే అథారిటీ సైన్ వెళ్ళింది. ఎవరు పెట్టారు సంతకం? చెప్పు బంగారి. ఆహా, నాకు తెలియదు జాన్సమ్మ. నీకు తెలియకపోతే ఎలా జరిగింది? ఒకటి నేనైనా సైన్ చెయ్యాలి, లేదా నువ్వైనా చేసుండాలి, లేదంటే రవైనా చేసుండాలి. మన కంపెనీలో మన సైన్ లేకుండా బయట ఎవ్వరూ దాన్ని యాక్సెప్ట్ చెయ్యలేరు. ఆఫీస్లో ఆ తప్పు ఎవరు చేశారో తెలియాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చెయ్యాలి. వాళ్ళకి ఇక మీదట ఆఫీస్లో ఎంట్రీయే లేదు. నేనస్సలు యాక్సెప్ట్ చేయను. హలో, చెప్పండి సార్. అలాగా? ఏమంటున్నారు సార్? నిజంగానా? మేడం, బంగారి మేడం సైన్ ఆ ఫైల్లో లేదంట. రవి సారే సైన్ చేశారని చెప్తున్నారు. ఏమంటున్నారు? రవినా? జాను, నేను చేయలేదే. వినోద్, ఆ డాక్యుమెంట్స్ ని ఫోటో తీసి పంపమనండి. హలో, ఆ డాక్యుమెంట్ని ఫోటో తీసి పంపించండి. మేడం, చూడు, ఇది నీ సంతకమే కదా? అవును జాను, కానీ నువ్వు సైన్ చెయ్యకుండా ఎవరు చేస్తారు? నీకు తెలియకుండా నీ సైన్ని ఫోర్జరీ చేశారని చెప్పబోతున్నావా? లేదు జాను, దానికి అసలు ఛాన్సే లేదు. కానీ చెప్పు రవి, నీ సంతకం ఆ ఫైల్లోకి ఎలా వచ్చింది? నువ్వే సైన్ చేసావా? చెప్పు. అవును జాను. ఎందుకు ఈ పని చేసావు? జాన్సమ్మ, ఏయ్, ఎవ్వరూ దగ్గరికి రాకండి. ఎందుకు ఇలా చేశావు? ఎవరి కోసం ఈ తప్పు చేశావు? ఆ డాక్యుమెంట్స్ లో ఏ ఉందని నీకు తెలీదా? నీకు తెలియదా? అందులో సైన్ చేయడానికి ముందు నాతోనో బంగారితోనో
ఒక్క మాట మాకు చెప్పాలని నీకెందుకు అనిపించలేదు? తప్పుడు డెసిషన్ ఎవ్వరినీ అడగకుండా నువ్వు అసలు ఎలా తీసుకోగలిగావు? అది సూపర్వైజర్ ఫైల్ ఇచ్చారు. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే నేను చదవకుండా సంతకం పెట్టాను జాను. వాట్? చదవకుండా సంతకం పెట్టావా? నిన్ను ఏం చేస్తున్నారు మేడం మీరు? ఎందుకు ఇప్పుడు రవిబాబుని కొట్టడానికి చేయెత్తారు? ఆయన ఏమన్నా చిన్నపిల్లాడా? ఆయనకి పెళ్ళయింది. ఆయన భార్య ముందే మీరు ఇలా కొడతారా? ఏయ్, చెప్తున్నాను, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్విందులో తలదూర్చుకో. అవుట్, గెట్ అవుట్. రవి, నువ్వు ఆ డాక్యుమెంట్స్లో ఏముందో చదవకుండా సంతకం పెట్టావు. అంత కేర్లెస్నెస్ ఉన్న నీకు ఇక మీదట ఈ కంపెనీలో స్థానం లేదు. ఇక నువ్వు కంపెనీకి రావడానికి వీల్లేదు. జాన్సమ్మ ప్లీజ్, రవి సార్ ఖచ్చితంగా తెలిసి చేసుండరు. ఇది రెగ్యులర్ గా సైన్ చేసే ఫైల్ అని అనుకుని సైన్ చేసుంటారు జాన్సమ్మ. ప్లీజ్ జాన్సమ్మ, రవి సార్ని వర్క్ లో నుంచి తీసేయకండి. బంగారి, ఇందులో నేను ఎవ్వరి మాట వినపోవడం లేదు. నేను నిర్ణయం తీసుకున్నానంటే మార్చుకునే ప్రసక్తే లేదు. రవి, యూ కెన్ గో. అవుట్. మేడం, మీరు తప్పు చేస్తున్నారు. నువ్వొచ్చి నాకు ఏది తప్పు ఏది కరెక్టు అని నేర్పిస్తావా? తప్పే చేయని ఒకరికి ఇంత పెద్ద శిక్ష వేస్తే అదేం న్యాయం అమ్మా? అదేం కరెక్ట్ మేడం. రవిబాబుది తప్పే కాదు. నేనే రవిబాబు దగ్గర సంతకం తీసుకున్నాను. రవిబాబు చదవాలని చూశారు. ఆయన చదవనివ్వకుండా ఏదేదో మాట్లాడి ఆయన్ని డిస్టర్బ్ చేశాను. ఆ కోపంలోనే ఆయన సంతకం పెట్టి నాకు ఇచ్చేశారు. దీనికి శిక్ష వెయ్యాలంటే మీరు నాకు వెయ్యాలి, ఆయనకి కాదు.